సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు సత్యన్న గారికి, ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ గారికి, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు కూడా ఈరోజు ఇందిరమ్మ చీరలలో చాలా తేజస్గా ఈ రాష్ట్ర ప్రగతి ఎలా ఉందో నా ఆడబిడ్డల్ని ఈ చీరల్లో చూస్తుంటే, వారి ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే అంతే తేజస్సుగా కనిపిస్తుంది. నా తోబట్టువుల ఆడబిడ్డలందరికీ, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మధ్యనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి అండదండలుగా ఉంటారని చెప్పిన దాంట్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తప్పిస్తూ శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలా పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే, ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం, మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు, ఇందాక సత్యన్న గారు అడిగినట్టు భూపాలపల్లిలోనే కాదు అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఇది, పేదవాడి బాధ తెలిసిన ప్రభుత్వం ఇది. ఇల్లు అనేది గౌరవానికి చిహ్నం కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఇందాక చెప్పేది కూడా నా చెవులో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా, ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నాకు సూచనలు ఇచ్చారు. 100కి 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో, అది భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదే రకంగా 2వ రకంగా ఉండే కొత్తగూడెం కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఇంకా ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం
పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇందాక సత్యాన్ని అడిగాడు, పట్టణ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్ల భూముల సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది ఉంది. అది భూపాలపల్లి కావచ్చు, పాలవంచ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలా ప్రతి పట్టణాల్లో వందలాది ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లలో భూములున్నాయి. వాటికి సరైన డాక్యుమెంట్ లేని కారణంగా అక్కడ నివసించే నిరుపేదలు, భూములు కొద్ది కొద్దిగా ఉన్న ఆసాములు బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుకి చదివించాలన్నా, బ్యాంకులో లోను పెట్టాలి అంటే ఆ బ్యాంకులో లోను పెట్టే విధంగా ఆ పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ మధ్యనే లైసెన్స్డ్ సర్వేలను ఏర్పాటు చేశాం. కొత్త భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ చట్టం ద్వారా, ఈ లైసెన్స్డ్ సర్వేల ద్వారా ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో, ఇందాక సత్యన్న చెప్పిలాంటి సమస్యలు, ఈ ప్రభుత్వం వాటిని కూడా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని. ఇది మీ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము కాబట్టే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 68-69% గెలిపించారు. పట్టణ ప్రాంత ప్రజలు కూడా సంక్షేమాలు ఈ ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నాయి. మీ చల్లని దీవెనలు, నిండు మనసు ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.